అడుగు అతడే టైగర్ మధ్య సామ్రాజ్యానికి తిరుగులేని కింగ్ ఆఫ్ కింగ్. ఇతని పేరు చెబితే ప్రపంచం గజగజలాడింది. ఆదిశేషునికి వెయ్యి పడగలైతే మన కళ్ళ ముందు నడిచి వస్తున్న ఈ టైగర్ శివకి 10,000 పడగలు మనుషుల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే రక్త పిపాసి టైగర్ 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 శివ. ఈ చీకటి మహా సామ్రాజ్యానికి నేనే తిరుగులేను అన్నను. మారణాయుధాల దగ్గర నుండి మందుగుండు సామాగ్రి వరకు అంతా నా అనుమతితో నేను నడవాలి. ఈ మాఫియా సామ్రాజ్యానికి కింగ్ ఆఫ్ ద కింగ్ ఈ టైగర్ శివ. నాకు తెలియకుండా ఇక్కడ ఎవరు ఊపిరి కూడా పీల్చడానికి లేదు. అలాంటిది నా ముందు పెద్దలను సంపాదిస్తావు. క్షమించు. అన్న మల్లుధర పంపించాడనా? ఒరే బచ్చా అచ్చా అలా చెప్పు. ఈ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాల్లో అల్లర్లు జరగాలన్నా, బాంబులు పేలాలన్నా ఈ టైగర్ శివ కన్ను సైకలేనిదే ఏ పని జరగదు. ఈ టైగర్ శివ తెలుసుకుంటే ఈ ప్రభుత్వాలు దిగిపోవాలి. ఈ ప్రజా జీవనం నా ముందు శవాల గుట్టలుగా మిగలాలి. ఇంతగిన వచ్చిన పనేమిటి అన్నా? నువ్వు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సరుకు తీసుకొచ్చానా? ఈ సరుకు సిద్ధమే. ఇస్తే తీసుకెళ్తానన్నా. మీ స్థావరం వెనుక ఉత్తరం వైపున మర్రి చెట్టు ఉందా? ఉండన్నా. ఆ మర్రి చెట్టుకు 3 అడుగుల దూరంలో మీరు చంపిన పారిశ్రామిక వాసు సమాధి ఉందా? ఆ విషయం నీకు ఎలా తెలుసన్నా? నాకు పిల్లి పాలు తాగుతూ, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేరు అనుకుంటారు. అలాగే ఈ టైగర్ శివాకు తెలియదంటూ ఏమి లేదు. ఆ వాసు తల వైపు తవ్వితే మీ సరుకు దొరుకుతుంది అక్కడ. మీ అన్నతో చెప్పు కరెక్ట్ గా సరుకు పంపండి. బ్యాలెన్స్ లేకుండా నా సరుకు పంపుతాను. ఈ విషయంలో ఏమైనా తేడాలు జరిగినాయో ఒక్క దెబ్బతో మీ ఏరియాని బస్వీ పడలేం చేస్తా. ఆ శవ విషయం నీకెలా తెలుసన్నా? అక్కడేమిటి, ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ టైగర్ శివ అవతరించి అనుకున్నది అనుకున్నట్లు సాధించగలదు. అందుకు ఎంతటి మారణ హోమైనా సృష్టించడానికి సిద్ధమే. నిన్ను మా అన్న ఒకసారి కలమన్నాడనా? నెల రోజుల వరకు నా డైరీలో కాలు లేవు. వీలుంటే తప్పక కలుస్తానని చెప్పండి. ఈ రోజే నేను అరబ్ కంట్రీస్కి వెళ్తున్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే అన్నా. బేరర్ 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 పేరేమిటి? నీ పేరేమిటి? ఎదురెత్తులు చూస్తుంటే నాకు నిషా ఎక్కుతుంది. నిజంగా బ్రహ్మ గొప్ప రసికుడు. ఎందుకంటే నాలాంటి వారి కోసం నీలాంటి రంభలను రికమెండ్ చేసి ఈ భూమి మీదకి వదిలాడు. కమాన్ ఐ సే డాన్స్.
పల్లి బాబు పల్లి రండి బాబు రండి. ఏ పల్లి ఏ పల్లి బాబు పల్లి ఏ రండి బాబు రండి. నా కాడ శనక్కాయలు దొక్కలు తప్ప విత్తనాలు ఉండవు. రండి బాబు రండి. కావాల్సింది వారు తీసుకొని తన్నదలిసిన వారు గిద్దకో రూపాయి చొప్పున ఎన్ని తన్నులు తనితే అన్ని రూపాయలు ఇవ్వండి బాబు. రండి బాబు రండి. ఇవాళ ఎవరు ముఖం చూశానబ్బా, ఒక్క ఎదవ కూడా రాలేదు. రండి బాబా. బాబా బేరాలు లేక అల్లాడిపోతున్నానండి. రండి బాబు రండి. హలో ఇదిగో ఏంది ఒక్కడు పండి అడుగడుగో ఎవడో ఎదవ వచ్చాడు. నా పంట పడినట్టే, ఈ జనకాల పుట్ట అయిపోయినట్టే. ఈడెవడండి బాబు, పైకి బహాయిన ఉడుగు లోపలంతా లోటారే. రట్టలా ఉంది. ఏమిటిది? అదే అమెరికాలో అయితే శుభ్రంగా నాకేస్తా ఉంటారు. మిస్టర్ పిలిచారా బాబు గారు? ఎస్, 1000 రూపీస్కి శనక్కాయలు హేవో. అయ్యో బాబోయ్, ఒకేసారి 1000 రూపాయలట. వీడికి ఏమన్నా మెట్టలా ఏంది? ఏదైనా తిట్టడానికి 1 రూపాయ లేదా 2 రూపాయలు శనక్కాయలు అడుగుతుడు. ఒకేసారి 1000 రూపాయలు శనక్కాయలంట. బాబు గారు బాబు గారు, 1000కి ఎన్ని రూపాయలు శనక్కాయలు తెలుసా బాబు గారు? ఏమిటి నువ్వు? వాడే సంచికి 1000కి 9 పక్కన 3 సున్నాలు అనే సంగతి మాకు తెలియదా? వీడికి ఏమన్నా మెట్టలా ఏంది? ఈ నా కొడుకింత ఈ గిట్ట పెంచాడు. బాబు గారు బాబు గారు, వీడి పేసు ఎక్కడో చూశానే. మిస్టర్, అనుకుంటావు నువ్వు నన్ను చూస్తే? అలా చూస్తున్నావు. అంటే నువ్వేమి లేదండి, పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారని. మెగాస్టార్ చిరంజీవికి డాన్స్ దామా, నీకు డైరీ ఎందుకమ్మా? అయ్యి బాబోయ్ సార్, ఫైట్ కూడా నేర్పింది. డాన్స్ నేర్పింది నువ్వా సార్? ఒక చిరంజీవి ఏమిటి బాలకృష్ణకి సినిమాలో చేర్చింది మనమే కదా సార్? బాలయ్య బాబుకు డాన్స్ నేర్పింది నువ్వా సార్? నువ్వు అని కప్పలా నోరు తెచ్చావు ఏమిటి? ఒక బాలకృష్ణ ఏమిటి? ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ చేర్పింది నేనే కదా? అయ్యో బాబోయ్, వీడికి ఏమిటి నరాల వీక్నెస్ ఉందా ఏమిటి? పడిపోతామన్నాడు. మీ కాళ్ళు పట్టుకుంటా సార్. నాకు ఒక చిన్న ఆశ ఉంది సార్. చెప్పుకో. ముందు నా కాలు వదిలి పైకిలే. సార్ నాకు
సార్ నాకు చిన్నతనం నుండి ఏమిటి మెలకలు 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 తిరుగుతున్నా సార్ మరే నా టైం వేస్ట్ చేస్తున్నావు అవతల నా కోసం సమంత వెయిటింగ్ లో ఉంది వెళ్ళాలి సమంత కూడా నిన్ను వెయిటింగ్ చేస్తుందా సార్ సమంత ఏమిటి శృతి హాసన్ హనిష్క త్రిష చార్మి జెనెలియా వీళ్ళందరూ పొద్దున్న లేస్తే నా చుట్టూ గిర్రా గిర్ర గిర్రా గిర్ర గిర్రా గిర్ర తిరుగుతా ఉంటారు వీడికి ఏదో ఉంది మూర్చారు మాటి మాటికి ఎలా పడిపోతున్నాడు ఏమిటి సార్ మీరు మామూలు మనుషులు కాదు సార్ నశ పెట్టకుండా అసలు విషయం ఏమిటి చెప్పవాయ్ నేను సినిమాల్లో పనికొస్తానంటవా సార్ ఏమి పేషురా అనేది ఏమి పేషురా అనేది సినిమాల్లో బీడి ముక్కలు కాల్చుకునే చెత్త పేషురు నువ్వు అంత మాట్లాడుకున్నా సార్ మా ఊరు మొత్తానికి నేనే అందగాన్ని నాకన్నా అందగాడు ఎవరు లేరు మీ ఊర్లో నీకన్నా అందగాడు ఎవరు లేరా అవును సార్ ఏమో పేషురు అనేది అవును సార్ ముళ్ళ పంది పేషు ఒక రోజు బొబ్బుల చెవు నాటకం వేస్తూ నాకు కామెడీ ఇచ్చి సిగరెట్ కాల్చమన్నారు సార్ నేను సిగరెట్ అనుకుని మూతి మీద కాల్చుకున్నాను సార్ అప్పటి నుంచి అందరూ ఆంజనేయుల స్వామిని అక్కడ పొగిడేస్తున్నారు సార్ తోక ఇంటికాడ పెట్టుకున్నారు సార్ పోయిద్దాని జనాల్లో చూడు బాబు నువ్వు అందగాడు కాదు అని కాదు దానికి డబ్బులు కావాలి నా లోపల ఎన్ని రోజుల నుంచి ఉంచుకున్నావు లోపల ఈ చెనక్కాల పుట్ట అమ్మేసి నీతో వస్తాను సార్ చూడు బాబు ఎవరు కొంటాడు నీలా తల మాసిన ఎదవ తప్ప చూడు బాబు ఇంటి వద్ద పొలము పుట్ర నగ నట్ర ఏమైనా ఉంటే కషమని అడిగి తీసుకోరా మా అమ్మమ్మ మా ఆడోళ్ళకి 20 ఎకరాల పొలం ఇచ్చింది దాన్ని అమ్మేస్తా మా ముసలి దాని దగ్గర 20 కేజీలు బంగారం ఉంది నిద్రపోయేటప్పుడు రోకల బండి ఒక్కటిచ్చి నేను అమ్మేసి వస్తాను సార్ నేను హీరోయిన్ అయిపోతానంటో సార్ చూడు బాబు ఒక అప్పుడు చిరంజీవి స్టూడియోలో చుట్టూ తిరుగుతా వేషాలు అడిగితే లేవు అన్నారు అప్పుడు కిల్లి షాపు వద్ద నాకు కలిసి ఏదో లేపోని పాపం అని ఫోన్ కొట్టి అల్లు రామలింగయ్యకి పరిచయం చేశాను అంతే ఏకదమ్మున కూతురికి మొగడయ్యాడు సినీ ఫీల్డ్ కే మెగాస్టార్ అయ్యాడు సార్ ఇప్పుడు ఆటో జాని అయ్యాడు సార్ నిజమా సార్ అంతెందుకు బాలకృష్ణ చూడు బ్రదర్ అన్నగారు రాజకీయాల్లో బిజీగా ఉంటూ మన బాలయ్య బాబుని రికమెండ్ చెయ్యి అని ఒక ఫోన్ కొట్టాడు అంతే సినీ ఫీల్డ్ కి చెన్నకేశవరెడ్డిని చేశాను సార్ ఎవరు సార్ ఒక బాలకృష్ణ ఏమిటోయ్ ప్రభాష్ హలో అర్జున్ సమరసింహారెడ్డిలో అందరి నేనేగా సినిమా తీపిచ్చింది మీరు మామూలు మనుషులు కాదు సార్ ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఏంటబ్బో నా కొడుకు కొని పెట్టేసాడు బాబోయ్ నువ్వు పప్పులు కాదు కదట్రా ఏరా నీకు మెగాస్టార్ చిరంజీవి తెలుసా ఎవరు బాబా బాలయ్య బాబుకి డాన్స్ నేర్పింది నువ్వా ఏవురా ఈడి ఫేస్ కి సమంత లైన్ వస్తుందా
బుచ్చమ్మ అంతా ఎవరు సార్? రామతీర్థంలో బజ్జీలు అమ్మే బుచ్చమ్మ కూడా నా పేరుకి చూడరు బాబా. నీ కోసం అనుష్క, ఇలియానా, శృతి హాసను వీళ్ళందరూ నిన్ను లవ్ చేస్తున్నారా? నేనెవునురా? నువ్వెవుడురా? చెనక్కాయల పట్టు తీసుకోరా. తీసుకోను. ఒరే సుబ్బారావు ఇటారా తీసుకుంటారా? తీసుకోరా. చెనక్కాయలు అంటే అమ్మురా. అమ్మను. అబ్బారావు ఇటారా. విప్పిందిరా బాబు నోరు. ఎక్కడికి వెళదాం? ఏమో మీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. పోనీ హోటల్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? పోనీ మీ ఇంటికి పోదాం. అయ్యో నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ మీ ఆయన లేడా? నీ బ్రదరు లేడా? నీ లవరు లేడా? ఇంకెవరు లేరా? అయితే సరే, మీ ఇంటికొచ్చైనా నీ చెయ్యి పట్టైనా కోరింది కొట్టైనా. వెంట వస్తే ఇంటికొస్తే లడ్డిస్తా, లస్కిస్తా, గంప కింద కోడిస్తా, కోడి కట్టిన గుడ్డిస్తా. ఏం కావాలి? ఇంకేం కావాలి? నీకేం కావాలి? ముద్దులు కావాలనా, మురిపాలు కావాలనా, ముద్దులు కావాలనా, మురిపాలు కావాలనా, మొత్తం కావాలనా బుజ్జి నాయనా, మొత్తం కావాలనా బుజ్జి నాయనా. ముద్దులు కావాలనే మురిపాలు కావాలనే, ముద్దులు కావాలనే మురిపాలు కావాలనే, మొత్తం కావాలనే బుజ్జి అమ్మడు, మొత్తం కావాలనే బుజ్జి అమ్మడు. ఏడా పెడా జడివాన కొరా కొరా కొడుతుంటే కసాబిసా చలిగాలి. చలో చలో మంటుంటే ఏడా పెడా జడివాన కొరా కొరా కొడుతుంటే కసాబిసా చలిగాలి. చలో చలో మంటుంటే సల్ల సల్లగా సీర జారిపోతాంది, కొంగు పట్టుకో తస్సాదియా. ఓరి నాయనా ముళ్ళు గుచ్చుకున్నది, ఒడిసి పట్టుకో మామయ్య. వాటంగా ఇస్తాను ముందు ముళ్ళు,